సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూల రాసలీలల వీడియో తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. తనను లైంగికంగా వేధించారు అంటూ టీడీపీకి చెందిన మహిళా నేత ఆరోపణలు చేస్తుంది. అంతేకాదు అందుకు సంబంధించిన వీడియోను కూడా రిలీజ్ చేసింది. దీంతో ఇప్పటికే పార్టీ నుంచి అధినాయకత్వం ఆదిమూలాన్ని సస్పెండ్ చేసింది. ప్రస్తుతం ఆయన ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి నెలకొన్నది. ఈ కేసు తాజా పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత ఎందుకంటే ఆ పార్టీలోనే ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు కాబట్టి తొలి దశలో ఆయన విషయం తెలిసిన వెంటనే మహిళ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు తెలుగుదేశం పార్టీ అధినేత కూడా నిన్ననే ఆయన పైన సస్పెన్షన్ వేటు వేయడం జరిగింది. అయితే తాజాగా పోలీసులు కూడా ఆయన పైన కేసు నమోదు చేశారు. ఆ బాధిత మహిళ రాత్రి 10 గంటల సమయంలో నేరుగా తిరుపతికి చేరుకుని ఇక్కడ ఈస్ట్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నటువంటి వరలక్ష్మి నేరుగా పోలీస్ అధికారులను కలిసి తన జరిగినటువంటి అన్యాయం పైన కేసు నమోదు చేయాలని అంటూ కూడా ఆమె ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఈ లిమిట్స్లో ఎందుకు ఫిర్యాదు చేశారంటే జరిగింది ఆమె పైన లైంగిక దాడి, లైంగిక హింస, లైంగికమైనటువంటి ఇబ్బందులు గురి చేసింది అంతా కూడా తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కావడంతోనే. ఎందుకంటే ఒక ప్రైవేట్ హోటల్ ఇక్కడ మనం చూడొచ్చు, ఇదే ప్రైవేట్ హోటల్ ఇక్కడ ఉన్నటువంటి భీమాస్ ప్యారడైజ్ ఇది తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటుంది, చాలా బస్టాండ్కి సమీపంలో ఉంటుంది. ఇదే హోటల్లో ఎమ్మెల్యే ఆదిమూలము రూమ్ నెంబర్ 105, 109 ఈ రెండు రూముల్లో కూడా పలుసార్లు ఆయన వరలక్ష్మిని ఏదైతే బాధిత మహిళ ఉందో ఆమెని ఇక్కడికి పిలిపించుకుని లైంగికంగా హింసలు గురి చేసి దాని తర్వాత లైంగిక దాడి చేసినట్లు కూడా ఆమె కంప్లైంట్లో పేర్కొనడం జరిగింది. అందువల్లనే పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతానికి ఇవాళ ఉదయం కూడా తిరుపతి ఈస్ట్ పోలీసులు ఇక్కడ ఘటనా స్థలానికి చేరుకుని ఏదైతే హోటల్లో జరిగినటువంటి వ్యవహారాలకు సంబంధించి ఆగస్టు 10వ తారీఖున తన పైన లైంగిక దాడి చేశారు, అంతకు ముందు కూడా తనను ఇబ్బందులు పెట్టారని కూడా ఆమె కంప్లైంట్ ఇచ్చింది. కాబట్టి ఆ రోజు జరిగినటువంటి ఇష్యూకి సంబంధించి సీసీటీవీ ఫుటేజీలు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఎమ్మెల్యే వచ్చిన సమయంలో ఎమ్మెల్యే ఆదిమూలంతో పాటు ఈ హోటల్కి ఎవరెవరు వచ్చారు, ఎన్ని రకాలుగా ఆయన గతంలో ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే బాధిత మహిళ తనపైనే కాకుండా మరికొంతమందిని కూడా ఈ హోటల్కి తీసుకొని వచ్చి లైంగికంగా దాడి చేశారు. కాబట్టి ఆ రకంగా కూడా చర్యలు తీసుకోవాలన్న ఇచ్చినటువంటి కంప్లైంట్ ప్రకారం పూర్తి స్థాయిలో కూడా విచారణ జరుపుతున్నారు. మొత్తం మీద తిరుపతి పోలీసులు ఇప్పటికే కూడా కేసు నమోదు చేశారు. ఏదైతే తిరుపతిలో ఉన్నటువంటి ఈ ప్రైవేట్ హోటల్ ఏదైతే ఉందో భీమాస్ ప్యారడైజ్ ఆ హోటల్కి సంబంధించి కూడా పోలీసులు ఇక్కడికి వచ్చి గదులు తనిఖీలు చేయడంతో పాటు రిసెప్షన్లో ఉన్నటువంటి వివరాలు కూడా సేకరించడం జరిగింది. ఎమ్మెల్యే గతంలో ఎన్నిసార్లు వచ్చారు, ఆ రోజు ఆగస్టు 10వ తారీఖున ఇక్కడికి ఎవరెవరితో పాటు వచ్చారు, వరలక్ష్మి అనే మహిళ ఎప్పుడు వచ్చింది ఏందనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా విచారణ జరుపుతున్నారు. అయితే ఇది హై ప్రొఫైల్ కేసు కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తలు తీసుకొని కేసుని టేకప్ చేయడం జరిగింది. అందువల్లనే మనము తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ సంప్రదించిన సమయంలో కూడా డిఎస్పీ కూడా ఇది హై ప్రొఫైల్ కేసు కాబట్టి ఎమ్మెల్యేగా ఆయన కొనసాగుతున్నారు కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకొని కంప్లైంట్ ప్రకారం చాలా ఎవిడెన్స్ని కలెక్ట్ చేసి దాని తర్వాత పూర్తి స్థాయిలో విచారణ జరుపుతాం, దాని తర్వాతనే మీడియాకు కూడా వివరణ ఇస్తామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఎస్పీ కూడా దీనిపైన చాలా సీరియస్గా ఉన్నాడు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం. ఎందుకంటే ఉన్నది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కాబట్టి ఇక్కడ ఎటువంటి ఇష్యూస్ లేకుండా, ఎందుకంటే మహిళలకు రక్షణ కల్పించే విధంగా కూడా ప్రభుత్వ చర్యలు ఉంటాయని చెప్పి కూడా గతంలో హోంమంత్రి కానీ అదేవిధంగానే తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా చాలా రకాలుగా స్టేట్మెంట్లు ఇచ్చారు. కాబట్టి ఆ రకమైనటువంటి చర్యల్లో భాగంగానే తొలి దశలో ఇలాంటి ఘటనలు జరిగిన నేపథ్యంలో వాళ్ళ ఎమ్మెల్యేకి సంబంధించిన ఇష్యూ నడుస్తుంది కాబట్టి కఠినంగా వ్యవహరించేందుకే నిన్న పార్టీ నుంచి సస్పెన్షన్ వేయడం జరిగింది. దీనిపైన సమగ్రమైనటువంటి దర్యాప్తు చేయాలంటూ కూడా పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలోనే బాధిత మహిళ వచ్చి కంప్లైంట్ ఇవ్వడం, దాని తర్వాత పోలీసులు కూడా దూకుడు పెంచి ఈ హోటల్లో పూర్తి స్థాయిలో కూడా తనిఖీలు నిర్వహించి గతంలో ఎమ్మెల్యేతో పాటు ఎవరెవరు వచ్చారు, ఎమ్మెల్యే ఎప్పుడు వచ్చారు, దాని తర్వాత 10వ తారీఖున ఎటువంటి వ్యవహారాలు ఇక్కడ జరిగాయి, వరలక్ష్మి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నటువంటి పోలీసులు పూర్తి స్థాయిలో కూడా హోటల్లో తనిఖీలు చేయడం జరిగింది. అదేవిధంగానే రిసెప్షన్లో రికార్డ్స్ను కూడా పరిశీలన చేయడం జరిగింది. సీసీటీవీ ఫుటేజీలు ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్యే వరలక్ష్మి ఎప్పుడెప్పుడు వచ్చారనే దాని మీద కూడా విచారణ జరుపుతున్నారు. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి ఉచ్చు బిగుస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఎమ్మెల్యేకి సంబంధించి ఇప్పటికే పార్టీ పరంగా ఆయన సస్పెన్షన్ వేటు వేయడం జరిగింది. దాని తర్వాత పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే బాధిత మహిళ చెప్పింది, ఎందుకంటే కేసుకు సంబంధించి ఎన్నో వీడియోస్ తన వద్ద ఉన్నాయి, కేవలం కొన్ని వీడియోలు మాత్రమే మీడియాకి విడుదల చేశాను, ఇంకా రకరకాల వీడియోలు ఉన్నాయి. గతంలో ఆయన సత్యవేడు నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యేగా కొనసాగే సమయంలో కూడా ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించినటువంటి మహిళా ఉద్యోగులు ఉన్నారు, మహిళా అధికారులు ఉన్నారు,
వాళ్ళు కూడా రకరకాలుగా ప్రలోభ పెట్టి వాళ్ళు కూడా కొంతమందిని ఈ రకంగా లైంగిక ఇబ్బందులకు గురి చేశారు. వాళ్ళు కూడా బాధితులు ఇవాళ ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో దీనిపైన విచారణ జరిపించాలి. తన బిడ్డలకి, ఎందుకంటే కుటుంబ సభ్యులకి ఈ కేసును, అంటే ఈ ఎమ్మెల్యే ఇంత అరాచకాలు పాల్పడ్డాడు కాబట్టి, లైంగికంగా ఒక మహిళ అయినటువంటి నన్ను ఇబ్బందులకు గురి చేశారు కాబట్టి ఈ కేసుని ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుని తనకు న్యాయం కల్పించాలి. వాళ్ళ వద్ద నుంచి రక్షణ కల్పించాలి. ఎందుకంటే వాళ్ళ వద్ద నుంచి థ్రెట్ ఉంది. తనకు, తన బిడ్డలకి, తన భర్తకి ప్రాణహాని ఉంది అంటూ కూడా ఆమె పోలీసులకు కూడా ఇచ్చినటువంటి కంప్లైంట్లో పేర్కొనడం జరిగింది. మొత్తం మీద పోలీసులు పూర్తి స్థాయిలో కూడా దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేసేందుకు సిద్ధమయ్యారు, దూకుడు పెంచారు. ఎమ్మెల్యే చుట్టూ చెప్పాలంటే ఇది ఒక రకంగా ఉచ్చు బిగిస్తుందని మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద ప్రభుత్వం కూడా దీనిపైన సీరియస్గా ఉన్న నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి త్వరలోనే మరికొన్ని సంచలన విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది.